ఏరియాని ఈజీగా దోచుకోవచ్చు. ట్యాక్సులని 300% పెంచండి. బలగాలతో వెళ్లిన మన ఓడలన్నీ వాళ్ళ బంగారంతో తిరిగి రావాలి. చరిత్ర స్మరించుకుంటుంది. ఝాన్సీ లక్ష్మీబాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల్ని. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధ భేరి మోగించిన రేనాటి సూర్యుడు. దండాల ద్వారా రెడ్డి గారు రమ్మన్నారట. ఈ మాసం తవర్జీ పంపించేశానుగా. రాఘవాచారి, పంటలు పండినంత కాలం మా సీమ ప్రజలు శిస్తు కట్టారా లేదా? మంచోడు కదా ధరా, కట్టేశాడు. ఇక కరువు తీరేదాకా కట్టరని చెప్పు. అయ్యా, వచ్చే ఏడాది కూడా కట్టరని చెప్పు. ఎక్కడయ్యా? కాదని వస్తే మా సీమ భూములు వాళ్ళ వెన్నుపూసలతో దున్ని శిస్తు కడతామని చెప్పు. ప్రమాదమేమో. కానీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. ఝంఝారావంలో ధమాధం దుమ్ముదుమారంలో అమాంతం అందరి ఊపిర్లో గుమాగుం చిందిన అత్తర్లో 10 దిక్కులకి అందింది సందేశం. సరిహద్దులు అన్నీ చెరిపిన సంతోషం. ఊవెత్తునిలా ఉప్పొంగిన ఉల్లాసం ప్రతి ఒక్కరికి పంచేందుకని అవకాశమిదే. కన్నాబటయ్య మా దొరా మా సంబరాన్ని కన్నారా. ఉయ్యాల నాటి ఈడులా ఉళ్ళన్నిటినీ ఊగించేలా. కన్నాబటయ్య మా దొరా మా సంబరాన్ని కన్నారా. ఉయ్యాల నాటి ఈడులా ఉళ్ళన్నిటినీ ఊగించేలా. ఉళ్ళన్నిటినీ ఊగించేలా. ఉళ్ళన్నిటినీ ఊగించేలా. శుభవార్త.
ఇక మీద మీరు పండించిన పంటలకు శిస్తు కట్టక్కర్లా, భూమి కడితే చాలు. ఏంటి అర్థం కాలేదా? పంటలు పండినా పండగ పోయినా మీకెంత భూమి ఉంటే అంత భూమికి శిస్తు కట్టాల్సిందే. అయ్యా అయ్యా, పండించిన పంటకే శిస్తు కట్టలేకపోతున్నాం, పండని భూమికి కట్టమంటే ఎట్లాగర్థమయ్యా? అప్పుడు చట్ట ప్రకారం భూములు మా సొంతం. పని చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూలీ ఇచ్చే రాఘవాచారి. కూలీలవా? అయ్యా, ఈ నేల మా తల్లయ్యా, తల్లి లేకుండా ఎట్టా బతకాలయ్యా? నువ్వు కూడా వీళ్ళలాగా కూలీవే. చేస్తూ కట్టకపోతే శిక్ష తప్పదు. నీకు శిస్తు. కురిసే వాన అడగదు, తరిసే నేల అడగదు, పండే పంట అడగదు. నువ్వెవడమని అడుగుతున్నావు? సుబ్బయ్య, ఈ భూమి దున్నిందెవరు? ఈ నేల పంట ఎవరిది? స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు. నా భరతమాత గడ్డం మీద నిలబడి హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్ళిపోయి లేదా యుద్ధమే. Prepare yourself! Cut his body into 4 bloody pieces! ఆ నరసింహారెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్పండి. Who is this Narasimha Reddy? ఈ భూమి మీద పుట్టింది మేము, ఈ మట్టిలో కలిసేది మేము. నీకెందుకు కట్టాలి రాసిస్తూ? స్వతంత్రం కోసం జరుగుతున్న తొలి యుద్ధం ఇది. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలి. నీ గెలుపుని కల్లారా చూడాలని వచ్చా. సాయిరా నరసింహారెడ్డి. వీరత్వానికి పేరు పెట్ట తమిళ భూమి నుండి వచ్చా. రాముడికి లక్ష్మణుడు మదని కూడా ఉంటాం. అది విజయమో వీర మరణం. లక్ష్మి అన్న నా పేరు ముందు నరసింహ అన్న మీ పేరు ఇవ్వండి చాలు. పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవౌరా ఉయ్యాలవాడ నారసింహుడా. చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీరా రెనాటి సీమ కన్న సూర్యుడా. మృత్యువే స్వయాన చిరాయురస్తువనగా ప్రసూతి ఖండమే జయించినావురా. నింగి శిరసు వంచి నమోస్తు నీకు అనగా నవోదయాన్ని
ధైర్యమా తనుంచి బ్రతుకు సాటి వారిలో సాహసాన్ని నింపు శౌర్యమా శృంఖలాలనే పెంచుకోమని స్వేచ్ఛ కోసమే శ్వాస నిమ్మని నినాదం నీవేరా ఒక్కొక్క బిందు వల్లే జనులనొక్క చోట చేర్చి సముద్రమల్లె మార్చినావురా ప్రపంచమునికి పోవు పెను తుఫానులాగా వీచి తొరల్ని ధిక్కరించినావురా మొట్టమొదటిసారి స్వతంత్ర సమర భేరి పిఠెల్లు మన్నది ప్రజాళి పోరిది కాళరాత్రి వంటి పరాయి పాలనాన్ని దహించు జ్వాలలో ప్రకాశమేది ఉషస్సు నీకు ఊపిరాయరా యశస్సు నీకు రూపమాయరా దాస్యాన జీవించడం కన్న చావెంతో మేలంది నీ పౌరుషం మనుషులైతే మనం మడిచివేసే జులం ఒప్పుకోకంది నీ ఉద్యమం ఆనని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్నీ వదిలి సాగుదాం ఆనువే లక్షలై ఒకే లక్ష్యమై అటే వేయని ప్రతిపదం కదన రంగమంతా కొదమ సింగమల్లే ఆక్రమించి విక్రమించి తరుముతోంది రారి వీర సంహారా ఉషస్సు నీకు ఊపిరాయరా మిస్టర్ నరసింహారెడ్డి మరి కోరికేమైనా ఉంటే టెల్ మీ నౌ ఇన్ వన్ సెంటెన్స్ Get out from my motherland! సెక్షన్ 2 రెగ్యులేషన్ 1 1834 యాక్ట్ ప్రకారం ప్రజల సమక్షంలో బహిరంగంగా ఉరి తీయండి. అలా ఎత్తండి. కళ్ళు తుడుచుకొని రొమ్ము విరుచుకొని సగర్వంగా చూడండి. మీ ముందున్నది స్వేచ్ఛ. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే, స్వాతంత్రం, స్వాతంత్రం, స్వాతంత్రం. స్వేచ్ఛ కోసం కాలిన దేహమే దేశమవుతుంది. ఇకపై నేను దేశాన్ని. ఈ ఉరి కొయ్యకు వేలాడుతున్న నన్ను చూసి ఉత్సవాలు చెయ్యండి, సంబరాలు జరపండి.
ఇక్కడ జరుగుతున్నది నా మరణం కాదు, జననం. భరతమాత ప్రసవిస్తున్న సమరానికి జననం. భారత మాతకి భారతీయులకు హెచ్చరికగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తల 30 ఏళ్లు కోటగుమ్మానికి వేలాడదీశారు. అయినా ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఆగలేదు. ఎన్నో వేల లక్షల మంది స్వతంత్ర భారత అవని కోసం ఉద్యమించి 10 దశాబ్దాలకు పైగా అలుపెరగని పోరాటం చేశారు. ఆ త్యాగధనుల త్యాగ ఫలితంగా 1947 ఆగస్టు 15న భారతమాత తన బానిస సంఖ్యలు తెంచుకుని స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంది, మనల్ని స్వతంత్రులను చేసింది.